వీరేంద్ర గారు, ఇక్కడ మెట్రో విస్తరణ విషయంలో కావచ్చు, లేకపోతే టైర్ 2 సిటీల డెవలప్మెంట్ కూడా తీసుకుంటామంటున్నారు. అంటే ఈ పెట్టుబడులు అందులో భాగంగా అభివృద్ధిలో కూడా మెట్రో విస్తరణ, టైర్ 2 సిటీల డెవలప్మెంటు, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా ఎక్కువగా మేము తీసుకొచ్చి దాన్ని మన డెవలప్మెంట్కి కూడా ఉపయోగిస్తాం, సాఫ్ట్వేర్ రంగంలో ఉపయోగిస్తామని చెప్పి. సో ఈ టైర్ 2 సిటీ ఇదంతా కూడా వింటే బాగానే ఉంది. బట్ నిజానికి కూడా ఈ టైర్ 2 సిటీల విషయానికి వస్తే స్మార్ట్ సిటీ చేస్తామని ఎప్పటి నుంచో అంటూ ఉన్న సందర్భము, ఇప్పుడు వరంగల్, కరీంనగర్ లాంటి సిటీలు. బట్ ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితి. ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు వారు చెప్పినట్టు ఎన్నో సమస్యలు ఉన్నాయి, రామ్మూర్తి గారు చెప్పినట్టు పెండింగ్ సమస్యలు. సో ఇవన్నీ వినేసరికి ఏంటంటే తెలంగాణ ప్రజలకు కూడా జరిగినప్పుడు చూద్దాంలే అనే పరిస్థితిలో ఉన్నారు. ఎట్లా అర్థం చేసుకోవాలి మరి? ఇప్పుడు స్మార్ట్ సిటీ, సెటిలైట్ సిటీ ఈ పదాలను తెచ్చిందంతా భారతీయ జనతా పార్టీ సార్. 2014లోనే అంటే 2015లో నరేంద్ర మోడీ గారు సెటిలైట్ సిటీ మన సంగారెడ్డి, అట్లాగే స్మార్ట్ సిటీస్ వరంగల్ అన్నారు. ఇటువంటి వాటికి అలొకేషన్ చేశారు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం గాలికి వదిలేసింది. టీఆర్ఎస్ వాళ్ళకి ఎన్ని చెప్పినా వాళ్ళకి అది వాళ్ళకి అర్థం కాలేదు. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్. అప్పుడు టెక్స్టైల్ పార్క్ అని, అట్లాగే మళ్ళీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెడతామని, దానికి ల్యాండ్ అలొకేషన్ చేయమని, అట్లాగే సైనిక్ స్కూల్ కోసం ల్యాండ్ ఇవ్వమంటే ఆ టైంలో వారు కేంద్రంపై అవాకులు చివాకులే తప్ప వాళ్ళు చెప్పిన పనులు చేయలేదు. ఇప్పుడు మన కేరళ ప్రభుత్వం కూడా అదే, కేంద్రం నుంచి అరే కొండ జీవులు పడిపోతాయి, వెదర్ కండిషన్స్ బాగలేదు అని ముందరగానే నేషనల్ నుంచి హెచ్చరికలు ఇచ్చినా కూడా అక్కడ కేరళ ప్రభుత్వం పట్టించుకున్నందుకు ఇక వాయనాడులో అంత ఘోరమైన ప్రమాదాలు జరిగాయి. సో ఎప్పుడప్పుడు 2014 నుంచి ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నిత్యము కంప్లీట్ గా స్టేట్స్ అంటే ఆ స్టేటు బీజేపీ పాలిత రాష్ట్రమా లేకపోతే వేరే పార్టీల రాష్ట్ర పాలితనా ఇది చూడకుండా మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో డెవలపింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, డెవలపింగ్ స్టేట్స్ లో క్యాపిటల్ సిటీస్ లో స్మార్ట్ సిటీస్, సెటిలైట్ సిటీస్, అట్లాగే ఐటీ డెవలప్మెంట్ కోసము, ఐటీ పార్క్స్ కోసము, మళ్ళీ ఈ ఎంఎస్సి మిడిల్ లార్జ్ స్కేల్ అండ్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ, ఇట్లాంటి వాటికి అనేక రకమైన స్కిల్ డెవలప్మెంట్ కోసము ఇట్లాంటి చాలా సెంటర్స్ డెవలప్మెంట్ చేసి ఎంప్లాయ్మెంట్, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్స్ కోసము ఎన్నో యాన్సిలరీ యూనిట్స్ పెద్ద పెద్ద, ఇప్పుడు టాటా, రిలయన్స్ ఇట్లాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నా మరి వాటికి చిన్న చిన్న యాన్సిలరీ, దానికి స్పేర్ పార్ట్స్ ఇచ్చడానికి యాన్సిలరీ యూనిట్స్ కూడా ఎన్నో అట్లాంటి వాటికి కూడా సహకారం చేసింది కేంద్ర ప్రభుత్వం. సో ఆ విధంగా ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి, ఇంకో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కోసము, రోడ్స్ డెవలప్మెంట్, హైవేస్ డెవలప్మెంట్స్ ఇవన్నీ చేసుకొస్తుంది కేంద్రం. మరి అది దృష్టిలో పెట్టుకొని ఆ డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి ఈ రోజు వీరు ఐటీ పార్క్స్ అన్నా, స్మార్ట్ సిటీస్ అన్నా, దీనికైనా దేనికైనా ఏదైతే ట్రాన్స్పోర్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో దానికి పక్కా సపోర్ట్ చేస్తుంది. ఈ రోజు ఇందాక మీరు అన్నారు మెట్రో సిస్టమ్ అని, మెట్రో రైలు ఏదైతే ఉందో దాని సీఎం గారు ఏమన్నారు, మేము వెంటనే ఏదైతే మన పుత్లిబోని దగ్గర నుంచి శంషాబాద్ వరకు లాగుతామని చెప్పారు. మళ్ళీ మొన్న ఏమంటారు, పటాన్ చెరువు నుంచి మియాపూర్ నుంచి మెదక్ వరకు పటాన్ చెరువు వరకు లాగుతామంటారు. అరే మీరు క్లారిటీ, మీరు ఏ రోజు ఏం మాట్లాడుతున్నారు? ఇది గతంలో కేసీఆర్ గారు మాట్లాడినట్టే మాట్లాడదు. ఎక్కడ పోతే అక్కడ వాగ్దానాలు ఇవ్వటము, మళ్ళీ దానికి మొండి చేయి చూపించడం, లేదు దాని ఆ ఫైల్ కిందకి ఎక్కడికో వెళ్ళిపోతుంది. అరే మీరు మొన్న ఏం చెప్తున్నారు, ఓల్డ్ సిటీలో మెట్రో స్టార్ట్ చేస్తానని చెప్పారు. మరి దానికి ఎక్కడ వర్కులు ప్రణాళిక ఏదైనా ఇచ్చేస్తారా, ఫండ్స్ అలొకేట్ చేశారా, వర్క్ స్టార్ట్ చేశారా? మీరు మాట్లాడారు, నేను తప్పకుండా నేను చేస్తాను. ఎక్కడ పోయింది? మరి గతంలో టైమింగ్స్ ఏదైతే నైట్ టైంలో 10 o'clock 11 o'clock ఎప్పుడైతే అక్బరుద్దీన్ మాట్లాడాడో అప్పుడు వెంటనే నెక్స్ట్ డే చేసి రాత్రి 1 గంట వరకు బిజినెస్ నడుపుకోవచ్చు అని. అది 1 గంట వరకు బిజినెస్ నడిపించుకోవాలి, మీరు దానికి ఒక ప్రణాళిక, ఈ ఇండస్ట్రీస్ నైట్ పని చేయాలి, ఇవి పని చేయాలి, మెడికల్ వాళ్ళు నైట్ 1 వరకు వర్క్ ఉండొచ్చు, 24 hours చేయొచ్చు, ఈ విధంగా చెప్పాల్సి. అందరూ అంటే ఏ రకంగా మీరు 1 గంట వరకు బిజినెస్ చెప్పారు? వుడ్ ఇండస్ట్రీకి చెప్పారా, మెడికల్ ఇండస్ట్రీకి చెప్పారా, దేనికి మీరు 1 గంట? ఇక్కడ పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, 1 గంట వరకు కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో ఓల్డ్ సిటీ సెన్సిటివ్ ఏరియాస్ ఏం చేస్తున్నారు, కొన్ని చోట్ల బంద్ చేయడం ప్రయత్నిస్తున్నారు. అక్కడ ప్రాబ్లం అవుతుంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది. మీరు చూస్తున్నారు ఓల్డ్ సిటీలో ప్రతి రోజు ఒక మర్డర్ జరుగుతుంది.
ఆ లైవ్ వీడియోస్ మామూలు నార్మల్ ప్రజలకు రావట్లేదు కానీ అది మీరు ప్రతి పోలీస్ స్టేషన్ లో ఇటు అత్తాపూర్ దగ్గర నుంచి పెట్టుకుంటే అటు మొగల్పూర్ మన పాడి షరీఫ్ బాలాపూర్ ఇటువైపు రోజుకొక మర్డర్ జరుగుతుంది. అంటే లా అండ్ ఆర్డర్ ఎక్కడ పోతుంది, లా అండ్ ఆర్డర్ ఎక్కడ పోతుంది, హోమ్ మినిస్టర్ ఎక్కడ ఉన్నారు, హోమ్ మినిస్టర్ ఎవరండి మనకి ఇప్పుడు, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరండి, సీఎం ఎవరండి, అంతా ఒక చేతిలో పోర్ట్ఫోలియో పెట్టుకున్నారు. పోర్ట్ఫోలియో పెట్టినప్పుడు ఆ వర్క్ కూడా కరెక్ట్ గా జరగాలి కదా. సో నేను అనేది ఏంటంటే నేను ఇక్కడ తప్పు పట్టట్లేదు, నేను అనేది ఏంటంటే ఇంప్లిమెంటేషన్ ప్రాపర్ గా జరగట్లేదు. ఆ టైం ఏదో ప్రజలు ఎవరో ప్రశ్నలు లేపుతారు, దానికి ఏదో మాటలు గారేట్లాగా మాటలు చెప్పేసి పని అయిపోయింది వాళ్ళు చెప్పిన దాన్ని సమాధానం చెప్పేశాను అయిపోయింది పని అయిపోయింది అని అట్లా కాదు. దాని ఇంప్లిమెంటేషన్ నేను అడిగేది ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ మెట్రోదే చూడండి, ఓల్డ్ సిటీ ప్రజలు ఇంకా దీన పరిస్థితులు ఉన్నారు, ఇంతవరకు మెట్రో ఇవ్వట్లేదు. వర్క్ స్టార్ట్ చేయండి, అది లేదు. మరి ₹1,00,000 రుణమాఫీ అయిపోయింది, అది చేశారు, కొంతమందికి అయింది. 2 లక్షలు ఆగస్ట్ 15th అన్నారు, మరి అది ఎక్కడ పోయింది, ఇంకా వర్క్ ఎంత వరకు వచ్చింది, మీ డేటా కలెక్షన్ ఎక్కడ వచ్చింది, అది ఎక్కడ ఇన్ఫర్మేషన్. మరి ఇంకా ఏదైతే పెండింగ్ స్టూడెంట్స్ కి ఇప్పుడు అకాడమిక్ స్టార్ట్ అవుతుంది, అకాడమిక్ స్టార్ట్ అయ్యి కూడా ఆల్రెడీ 3 months అవుతుంది. గతంలో స్టూడెంట్స్ కి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా, ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు. మరి బీసీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్స్ లో నిధులు మీరు ఎక్కడ పెట్టినారు, ఆ నిధులు బీసీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళకి ఏమైనా నిధులు ఇస్తున్నారా, ఇయ్యట్లేదు. మరి ఒకటే వర్గానికి షాదీ ముబారక్లు వస్తున్నాయి, మళ్ళీ కళ్యాణ లక్ష్మి ఎందుకు రావట్లేదు, మళ్ళీ కళ్యాణ లక్ష్మి రావట్లేదు, షాదీ ముబారక్ అనుకుంటే దానికే ఫండ్స్ రిలీజ్ అవుతున్నాయి. మళ్ళీ దాంట్లో బీసీ కార్పొరేషన్ లో కూడా ఏబిసిడి అని ఉంది, ఏబిసిడికి ఇంతవరకు ఆ కార్పొరేషన్ లో ఫండ్స్ రావట్లేదు. ఆ ఈ అనే దానికి అయితే ఉందో దానికే వస్తున్నాయి కార్పొరేషన్ లో. అంటే ఏబిసిడి కాదు ఓటీఈ అంటే అక్కడ మైనార్టీస్ ఉన్నారు, వాళ్ళకే ఫండింగ్ వస్తుంది. అంటే ఈ ప్రభుత్వము మొన్న అక్బరుద్దీన్ బిజినెస్ మాకు ఇబ్బంది అవుతుంటే ఒంటి గంట పర్మిషన్ ఇచ్చాం, మరి లా అండ్ ఆర్డర్ గాలికి వదిలేసినావు. మరి అట్లాగే ఏ విధంగా అయితే రుణమాఫీ అని చెప్పినావు, రుణమాఫీ చేసినట్టే చేసి ఎంతో మంది ఇంకా చెక్కులు ఇంకా రాలేదు. సో ఓవరాల్ గా పెండింగ్ లో ఉన్నాయంటారు. ఓవరాల్ గా ఒక కంక్లూజన్ రామూర్తి గారు ఏదో ఆబ్జెక్ట్ చేస్తున్నారు, రామూర్తి గారు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. ఒకసారి రామూర్తి గారు. అభినందన్ గారు, నేను ఒకటే అంటే మిత్రులు వాళ్ళు మాట్లాడే విషయాలు మాట్లాడుతుంటని నిజంగా ఏదైనా ఒక రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వాలు తీసుకున్న ఈ పాలసీలను వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారా? ఇప్పుడు అమెరికా పోయారు, వీళ్ళ ఐటీ పాలసీ ఏంది, వీళ్ళ ఇండస్ట్రియల్ పాలసీ ఏంది, కనీసం చెప్పారా? ఈ ప్రజలకు చెప్పారా? అక్కడ ఏమైనా చెప్పారా? వీళ్ళు గత ప్రభుత్వాల పాలసీ ఇచ్చిన పాలసీని కొనసాగిస్తున్నారా, లేదా వీళ్ళు కొత్తగా ఏమైనా పాలసీలు పెట్టారా అనేది ఒక క్లారిటీ అన్న ఇప్పటి వరకు ఇచ్చారండి? నాకైతే తెలియదు. కాబట్టి ఒక దిశ లేకుండా వీళ్ళ యొక్క పెట్టుబడుల కోసం వీళ్ళు దేశాలు తిరుగుతున్నారు తప్ప ఒక దశ ఉండాలా, ఒక దిశ ఉండాలా, ఒక లక్ష్యం ఉండాలా, వాళ్ళకు ఒక పాలసీ ఉండాలా, అవి లేకుండా పోతున్నారు. కాబట్టి వాటి మీద మిత్రులు, కాంగ్రెస్ మిత్రులు కానీ బీజేపీ మిత్రులు కానీ అలాంటి వాటి మీద వాళ్ళ ఒక మంచి వాల్యుబుల్ సజెషన్స్ ఇస్తే నిజంగా ఏ ప్రభుత్వం ఉన్నా ఈ రాష్ట్రం బాగుపడాలని కోరుకోవాలా, కేంద్రం నుండి కూడా ఎక్కువ నిధులు రావాలని కోరుకోవాలా, కాంగ్రెస్ బీజేపీ పార్టీ కూడా ఎక్కువ నిధులు ఈ రాష్ట్రానికి వచ్చేదాకా వాళ్ళు కూడా పట్టుబట్టాలా. ఇట్లా అందరం కలిస్తేనే, అందరం పోరాడితేనే ఈ యొక్క రాష్ట్రం వచ్చినట్టు, అందరం కూడా ముందుకు పోతేనే ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి పురోగతి సాగుతుంది. కాబట్టి అది ఫ్యూచర్ సిటీ అయినా, ఫ్యూచర్ తెలంగాణ అయినా, తెలంగాణ ఎప్పుడు కూడా బంగారు తెలంగాణ కావాలనేది కేసీఆర్ గారి లక్ష్యం. ఆ దిశలో వీళ్ళు పోవడం లేదనేది మా అభిప్రాయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.